మస్తు మాట్లాడతారు. మీ ఇప్పుడు పసకలైనోనికి ఊరంతా పచ్చగానే ఉందన్నట్టు కేటీఆర్కి ఏం తెలుసు? కేటీఆర్ ఏం అసలు అమెరికా పోయి చదువుకున్నా, ఆస్ట్రేలియా పోయి చదువుకున్నా అని చెప్తాడు. కనీసం సోయిలేని మాటలు మాట్లాడితే ఆయనకి ఏం చెప్తాము? మాకేం అవసరం భయ్? ప్రభుత్వ భూములు ప్రజల భూములు. ప్రభుత్వము ప్రజల, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతుందో ప్రజల ప్రభుత్వము. రంగనాథ్ ఇప్పుడు మీరు, నేను అందరి ప్రతిపక్షంలో ఉన్న అందరికి చెప్తా ఉన్నా, మీరు రంగనాథ్ గారు హైడ్రాని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రజాభవన్లో కానీ అదేవిధంగా మీ ప్రజాక్షేత్రంలో కానీ ప్రెస్ మీట్ పెట్టి హైడ్రా వల్ల మీకు ఏం నష్టం జరిగిందనేది నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ప్రజలే, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ ప్రజలు స్వయంగా రోడ్ల మీదకి వచ్చి రంగనాథ్ గారు ఉండాలి, ఈ హైడ్రా ఉండాలి, ఇది కనుమరుగైపోతే పూర్తిగా మళ్ళా ఈ భూ కబ్జాకోరులు ఎవరైతే ఉన్నారో మళ్ళా బడాబాబులుగా అవుతారు. రంగనాథ్ గారిని మేము హైడ్రాని స్వాగతిస్తామని చెప్పి మహిళలు, నిరుద్యోగులు, నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు ఎక్కుతారు. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ తెలంగాణ ప్రజలు నేను హామీ ఇస్తున్నాం, మేము అధికారం రాగానే మా ఫస్ట్ సైన్ హైడ్రా తీసేయడం, తీసి హుసేన్ సాగర్లో కలుపుతాం. 100 పెట్టుకో. మీ అయ్య అన్నాడు ఇంతకుముందు, హుస్సేన్ సాగర్ని తీసి కొబ్బరి నీళ్ళు పోస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, దళితుని డిప్యూటీ సీఎం చేస్తా, లేకపోతే ఈ ఫీల్డ్ టవర్లు కడతా, లేకపోతే ఇంకేంది టైం బోర్డుల నీళ్లు ముంచుకొని తాగాలి, కొబ్బరి నీళ్ళ తాగాలి అన్నాడు. మరి మేము అట్లా ఏమన్నా పట్టెవాది మాటలు చెప్పినామా? ఇవాళ మేము వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాల భూమి హైడ్రా స్వాధీనం చేసుకుందో ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడాలి, చిత్తశుద్ధి చేసుకొని మాట్లాడాలి. నేను చెప్తా ఉన్నా కేటీఆర్ గారికి, ఇవాళ అంబర్పేట ఏదైతే బతుకమ్మ కుంట ఉందో దాన్ని మళ్ళా బతుకమ్మ కుంటగా మారుస్తే మీరు ప్రజలని, అక్కడ ఉన్న ప్రజలని ఇవాళ సంతోష పెట్టాలని మా ప్రభుత్వం అనుకుంటే మీరు కోర్టుకు పోయి మీ ఎడ్ల సుధాకర్ రెడ్డి ఎవడైతున్నాడో వాడు పోయి మళ్ళా యథావిధిగా స్టే ఆర్డర్ తెచ్చుకుండు. అంతేవిధంగా నల్ల చెరువు, ఇట్లా చెరువులన్నీ కూడా మేము పూడిక తీసి మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో లేక్స్ అండ్ రాక్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళా చేపట్టాలని గౌరవ సీఎం గారు హైడ్రాన్ తీసుకొస్తే దాన్ని తుంగలో దొక్కాలని చూస్తే ఎవ్వన అయ్యతరం కూడా కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా. మేము కూడా కడతాం, మీరే కడతారా? ఎట్లా కడతారా బా? అది ప్రజల సొమ్ము, మేము కూడా కడతాం. మీరు కూల్చిన దగ్గర కాదు, మేము ఖచ్చితంగా కూల్చిన వాళ్ళని కాపాడుకుంటాం. అదేవిధంగా ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళని కాపాడుకుంటాం, నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని కాపాడుకుంటాం. నువ్వేదో చిత్తశుద్ధి చెప్పి నువ్వు రాసిన హోంవర్క్ మమ్మల్ని ఏమంటే కాదు, మేము కూడా ప్రొఫెసర్లమే, మేము కూడా టీచర్లమే, మేము కూడా ప్రిన్సిపల్లమే, మాకు కూడా చిత్తశుద్ధి ఉంది. నువ్వే ప్రిన్సిపల్ అయిపోని, నువ్వే ప్రిన్సిపల్ లాగా ఫీల్ అయితే మేము ఏం చేయలేము. మేము కూడా ఆ స్టేజ్ నుంచే ఈడికి వచ్చినాం. నువ్వన్న అమెరికా పోయి అన్ని కాపీ కొట్టి మీ అయ్యిడ ఏదో పార్టీలా నీకు అవకాశం ఇస్తే మంత్రి అయినవు, అట్లా కాకుండా మేము గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే విద్యార్థి దశ నుంచి ప్రిన్సిపల్గా ఎదిగినాం. మేము ఏం చేయాలనేది మాకు తెలుసు అని చెప్పి కేటీఆర్కి చెప్తాం. బరాబర్ హైడ్రా అంటే ప్రజల సొమ్ము, ప్రజలను కాపాడుతున్న ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది, ప్రజల మధ్యలో ఉంటుంది. అయినా హైడ్రా వల్ల ఈరోజు హైడ్రా పోయిందని చెప్పేసి, హైడ్రా లేదని చెప్పేసి ఎవరైనా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నారా? ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో, భూ బకాసురులు ఉన్నారో, భూములనే వాళ్ళ వ్యవస్థగా పెట్టుకున్న ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళకే భయం అవుతుంది తప్ప నికాసుగా, నిబద్ధతతోని, క్రియాశీలంగా రోజువారీగా పనిచేసుకున్న వాళ్ళు ఎవరికి కూడా హైడ్రా వల్ల బాధ లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.